ఇక బాలు, మీన కలిసిపోతారు, సంతోషంగా ఉంటారు అనుకున్న టైంకి ఏదో ఒక సమస్య అయితే వాళ్ళిద్దరి మధ్యన పడుతూ ఉంటుంది. ఇంటి ఓనర్‌లన్న మాటలకి మీన చాలా బాధపడుతుంది. ఏ అమ్మాయిని అలా అనకూడదు కదండీ తెలియకుండా. ఆ ఇంటి ఓనర్‌లేమో అలా మాట్లాడతారు. ఇక ఆ మాటలు విన్న మీన అయితే బాలు వైపు చూస్తుంది. బాలు ఏమో తన పాటికి తను తింటూ మైకంలో తూలుతూ ఉంటాడు. అసలు కనీసం వాళ్ళు ఏం మాట్లాడుతున్నా కూడా పట్టించుకోలేని స్థితిలో ఉన్నాడు అని కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అయితే మీనా వెళ్ళిన తర్వాత అక్కడ ఏం జరుగుతుందంటే, బాలు ఆ మాటలు విని ఒక్కసారిగా కోపంతో ఆ ఇంటి ఓనర్ మీదకి వెళ్ళిపోతాడు. "నా భార్యనే అంటావురా చండాలమైన మాటలు, అసలు ఏం తెలుసురా నా భార్య గురించి నీకు" అంటూ వాళ్ళతో గొడవ పెట్టుకుంటాడు. ఆ విషయం ఆ మీనాకి తెలీదు. ఇంకా అక్కడి నుంచి కోపంగా వచ్చేసిన మీనాని సత్యం అడుగుతాడు. "ఏమ్మా నువ్వు ఒక్కడే వచ్చావు, వాడేడి" అని అడుగుతూ ఉంటే, ఆయన నా మీద ప్రేమతో తీసుకొని వెళ్ళలేదు మావయ్య పార్టీకి. మందు మీద ప్రేమతో తీసుకొని వెళ్ళాడు. ఇంకా అక్కడ నా అవసరం లేదనిపించింది. అసలు నన్ను పట్టించుకునే వాళ్ళే లేరు. ఆ అవమానపు మాటలు నేను తట్టుకోలేక అక్కడి నుంచి వచ్చేసానని ఏడ్చుకుంటూ వెళ్ళిపోతుంది. ఇక ఇంతలో బాలు అయితే ఇంటికి వస్తాడు. బాలు నవ్వుకుంటూ, తూలుతూ అట్లొస్తూ ఉంటే, "నానోయ్ ఈరోజు పార్టీ జరిగింది" అనైతే చెప్తూ, ఇంతకీ మీనా ఏదిరా అంటే, "అదేంటి పూలగంప రాలేదా" అన్నట్టు అడుగుతాడు. "తీసుకుపోయింది నువ్వైతే రాలేదని అడుగుతావేంటి? ఇంత టైంలో ఒక్కటే ఎలా వస్తుందనుకున్నావు? నీ తాగుడు మైకంలో పడిపోయి కోడల్ని వదిలేసావా" అంటూ బాగానే గెంటి పెడతాడు. కానీ బాలుకి ఆ మందు ఒక వ్యసనం. తన మనసుకు అయిన గాయాన్ని పూడ్చుకునే ఒక మెడిసిన్ లాంటిదని తన ఫీలింగ్. కానీ దానివల్లే ఇప్పుడు మీనా, బాలులు మధ్య దూరం కూడా పెరిగింది. కనీసం మీనా కోసమైనా బాలు ఆ తాగుడు మానేసి మీనాతో చక్కగా ప్రేమగా ఉంటే ఎంతో బావుంటుంది.